మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మార్చి 3 మంగళవారము అతిపెద్ద పౌర్ణమి చంద్రగ్రహణం, చాలా పవర్ఫుల్. ఇలా హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావటం చాలా గొప్ప విశేషం. ఇలాంటి రోజు అనేది చాలా అరుదుగా వస్తుంది. అయితే ఈ గ్రహణం వలన మనకు కాస్తంత కీడు అనేది ఉంటుంది. అందులోనూ మంగళవారం కాబట్టి మంగళవారానికి కూడా కీడు ఎక్కువగా ఉంటుంది. ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది కొంచెం ఇబ్బందిగా ఉండేటటువంటి రోజు అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ గ్రహణం తాలూకా చెడు ఏది తగలకుండా ఉండాలంటే ఆడవాళ్ళు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండొద్దు, తినొద్దు. కాదు కూడదని పట్టించుకోకుండా వండినా తిన్నా మీకు గ్రహదోషాలు పట్టి పీడించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. కానీ ఈ పౌర్ణమి గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి కొన్ని రకాల కూరలను పొరపాటున కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం గ్రహణం ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇంటికి అస్సలు మంచిది కాదు, అప్పుల పాలైపోతారు. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి ఈరోజు అస్సలు ఈ కూరలను తినవద్దు. మరి ఇంతకీ గ్రహణం రోజు ఏ కూరలు తినకూడదు, ఏ కూరలు తినాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి, నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి, గ్రహణం ఏ టైంలో మనకు కనిపిస్తుంది, ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా అర్థమవుతుంది. మీ యొక్క అన్ని డౌట్లకు ఈ వీడియోలో మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది మిత్రులకు రీచ్ అవ్వటం కోసం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ గ్రహణం రోజున ఆడవాళ్ళు అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొరపాటున కూడా బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే గ్రహణం రోజున బయటకు వెళితే మాత్రం చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజున మగపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో కొడుకులు ఉన్నటువంటి తల్లులు కూడా ఒక పరిహారం అనేది చేయాలి. లేకపోతే మాత్రం కీడు తప్పదు అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మగపిల్ల మీదుగా ఈ దోషం ఎక్కువగా పడుతుంది. కాబట్టి మగపిల్లల తల్లులు ఈ చిన్న పరిహారం అనేది చేయండి. 6 నెలల పసిబాబు దగ్గర నుండి 50 ఏళ్ల మగవాళ్ళ వరకు ఎవరికైనా ఇది చేయొచ్చు. సాధారణంగా మగపిల్లలు బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, బండ్లు స్పీడ్గా నడుపుతూ ఉంటారు. పైగా వాళ్ళ మీద నరదృష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. వంశాన్ని నిలబెట్టే బిడ్డలు క్షేమంగా ఉండాలని, ఈ గ్రహణ దోషాలు చుట్టుకోకూడదని ఈ చిన్న పని చేసి చూడండి. దీనికోసం ముందుగా మీరు వేడివేడి అన్నాన్ని ఒక గిన్నెలోనికి తీసుకొని 3 ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఒక ముద్దలో చిటికెడు పసుపు కలిపి పసుపు రంగులో, రెండో ముద్దలో కొంచెం కాటుక కలిపి నలుపు రంగులో, మూడో ముద్దలో కొంచెం కుంకుమ కలిపి ఎరుపు రంగులో సిద్ధం చేసుకోండి. వీటితో పాటు ఒక కోడిగుడ్డును కూడా తీసుకోండి. కోడిగుడ్డుకు దిష్టిని పీల్చుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని మీద కుంకుమతో ఒక దిష్టి బొమ్మ వేయండి. అంటే గుమ్మడికాయ మీద దిష్టి బొమ్మ వేస్తారు కదా, అలా వేయండి. అన్నం ముద్దల మీద కొన్ని నల్ల నువ్వులు కూడా చల్లండి. ఆ తర్వాత అన్నం ముద్దల మీద కోడిగుడ్డును పెట్టండి. తర్వాత మీ అబ్బాయిని లేదా గుమ్మం బయట తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి. తల్లిగా మీరు ఆ 3 అన్నం ముద్దలు కోడిగుడ్డు ఉన్న ప్లేట్ పట్టుకుని దిష్టి తీయాలి. కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు దిగదుడవండి. ఆ తర్వాత ఆ ముద్దల్ని, ఆ గుడ్డును తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో పడవేయండి. గుర్తుంచుకోండి, ఆ గుడ్డు పగలకుండా జాగ్రత్తగా విడిచిపెట్టి రావాలి. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. దిష్టి తీసుకున్న అబ్బాయిని వెంటనే స్నానం చేయమని చెప్పండి. ఒకవేళ మీ పిల్లలు హాస్టల్లో లేదా దూరంగా ఉంటే వాళ్ళను కనీసం రాళ్ళోపుతోనైనా దిష్టి తీసేసుకోమని చెప్పండి. మా బిడ్డ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని మనసులో కోరుకుంటూ ఈ చిన్న పని చేస్తే నరదృష్టి దోషాలు, గ్రహణ దోషాలు ఏవీ వాళ్ళ దరి చేరదు. సమయం మాత్రం మర్చిపోకండి. గ్రహణం అయిపోయాక అంటే రాత్రి 7 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకే ప్రారంభమవుతుంది.
రాత్రి 6:47 ముగిస్తుంది. అయితే మధ్యాహ్నం 3:20 మనకు చంద్రుడు రాడు కదా, అందుకే గ్రహణం పట్టడం మనకు కనిపించదు. మన తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6:10 చంద్రుడు వస్తాడు. ఇక అప్పటి నుండి 6:47 వరకు మనకు గ్రహణం కనిపిస్తుంది. అంటే 37 నిమిషాల పాటు మనకు గ్రహణం కనిపిస్తుంది. కానీ మనం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:47 వరకు కూడా గ్రహణ నియమాలను పాటించాల్సిందే. ఈ గ్రహణ కాలంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వస్తారు. భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మివేయటం వల్ల ఆ చంద్రుడు రక్తం లాంటి ఎరుపు రంగులోనికి మారుతాడు. దీనినే బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఈ సమయంలో నెగిటివ్ ఎనర్జీ అనేది పరాకాష్ఠకు చేరుకుంటుంది. అందుకే ఈ గ్రహణం రోజున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన దేవాలయాల తలుపులు మూసివేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కాశీ విశ్వేశ్వరాలయం వరకు ప్రతి గుడిలోనూ గ్రహణ సమయానికి ముందే కవాటాలు మూసివేసి గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే సంప్రోక్షణ చేసి మళ్ళీ తెరుస్తారు. గ్రహణ సమయంలో దేవుని విగ్రహాలను కూడా తాకకూడదు. ఈ సమయంలో మనం చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ముఖ్యంగా గ్రహణ నియమాలను పాటించడం చాలా అవసరం. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం నిషేధం. గ్రహణం స్టార్ట్ అవ్వకముందే ఇంట్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై అంటే బియ్యము, పచ్చళ్ళు, కూరగాయలు, పెరుగు, పాలు, పప్పు దినుసులు ఇలాంటి వాటిపై దర్భలు లేదా తులసి దళాలను వేయాలి. దీనివల్ల గ్రహణ కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ ఆ ఆహారాన్ని విషపూరితం చేయకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. గర్భిణీలు గ్రహణ సమయంలో ఇంటి బయటకు అస్సలు రాకూడదు. ఆ కిరణాలు గర్భంలో ఉన్న శిశువుపై పడితే ఆ శిశువుకి శారీరక వైకల్యం కలిగే ప్రమాదం ఉంది కనుక గ్రహణ సమయంలో గర్భిణీలు పొరపాటున కూడా బయటకు రాకూడదు. తలుపులు, కిటికీలు అన్నీ క్లోజ్ చేసి ఇంట్లో ఉండాలి. నిద్రపోకూడదు. ఒకచోట కూర్చొని ఉండాలి. ఈ సమయంలో గర్భిణీలు ఎటువంటి పదునైన వస్తువులను వాడకూడదు. అంటే కాయగూరలు కొయ్యటము, బట్టలు కుట్టటము, సూది, కత్తెర వంటివి ముట్టుకోవటం వంటివి చేస్తే పుట్టబోయే బిడ్డకు చర్మ సంబంధిత వ్యాధులు లేదా శారీరక లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో గర్భిణీలకు ఆకలి వేస్తే ఫ్రూట్స్ తినవచ్చు, మంచినీరు త్రాగవచ్చు. అంతేగాని పాలు, పెరుగు, వండిన ఆహారం తినకూడదు. సామాన్యులు అయితే గ్రహణ సమయంలో అస్సలు ఏమీ తినకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీలు మరియు సామాన్యులు అందరూ కూడా భగవన్నామ స్మరణ చేస్తే మంచిది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ లేదా విష్ణు సహస్రనామాలను కానీ పఠించటం వల్ల మన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇక గ్రహణ కాలం ముగిసిన తర్వాత విడుపు స్నానం చేసి ఇల్లు కడిగి శుభ్రం చేసుకొని అప్పుడే ఆహారాన్ని వండుకోవాలి. గ్రహణానికి ముందు వండిన ఆహారం ఏమైనా ఉంటే దానిని పడేయాలి, తినకూడదు. అంతేకాదు గ్రహణం ముగిసిన తర్వాత ఇంటికి కట్టుకునే దిష్టి వస్తువులు ఉంటాయి కదా, అంటే దిష్టి గుమ్మడికాయ, దిష్టి నిమ్మకాయలు, పటిక, కలబంద ఇలాంటి దిష్టి వస్తువులన్నీ తమ శక్తిని కోల్పోతాయి కనుక గ్రహణం తర్వాత వాటిని తీసేసి పడేయాలి, కొత్తవి కట్టుకోవాలి. అలాగే గ్రహణం ముగిసిన మరుసటి రోజున మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయం దగ్గరికి వెళ్ళి శివలింగానికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి. ఈ గ్రహణం రోజున చక్కగా అందరూ కూడా గుమ్మానికి రావి ఆకులు కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. గ్రహణ విషకిరణాలు ఇంటి మీద పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఈరోజు గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. ఏమీ లేదు, సింపుల్. 11 రావి ఆకులు తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా అల్లుకుని ఆ దారాన్ని గుమ్మానికి కట్టేయండి. ఈ తోరానికి ఆ చివరన ఒకటి, ఈ చివరన ఒకటి 2 వేప కొమ్మలను కూడా కట్టండి. ఇలా రావి ఆకులను, వేప కొమ్మలను కట్టుకుంటే ఇక మీకు తిరగనేదే ఉండదు. గ్రహణం వలన ఏ చెడు జరగదు. గ్రహణం మీ ఇంటిని తాకదు. గ్రహణం యొక్క చెడు ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద పడదు. విషకిరణాల ప్రభావం ఉండదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం రోజున గుమ్మానికి ఈ విధంగా రావి ఆకులను, వేప కొమ్మలను కట్టుకోండి. అలాగే ఈరోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. మగవారు ఈ గ్రహణం రోజు క్షవరం చేయించుకోకూడదు. అదేవిధంగా ఈ గ్రహణం రోజు ఏ విధమైన ఊరగాయలను అంటే ఊరబెట్టిన పచ్చళ్లను తినకూడదు. లేనిపోని సమస్యలు వస్తాయి. ఐశ్వర్యం హరించుకుపోతుంది. పాల్గొన పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు.
ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు కొమ్మలు రెమ్మలు చిగురిస్తాయి. తేన ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పర్వదినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే హిరణ్యకశిపుడి సోదరి పేరు హోలిక. ఈ హోలిక మంటల్లో కాలిపోయిన రోజే హోలీ. అందుకే హోలీ రోజు సాయంకాలం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి. అలాగే హోలీకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. కృతయుగంలో రఘు మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో డుండి అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసిని రఘు మహారాజు సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వెలిగిస్తారు. కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి. ఇలా మంటలు వేస్తే నరఘోష నరపీడ దృష్టి దోషం వీటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. హిరణ్యకశిపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి, డుండి అనే రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఈ డుండి అనే రాక్షసి చిన్నపిల్లలకు బాధలు కలిగించేది, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేది. అందుకే చిన్నపిల్లలకు ఉన్న బాలారిష్ట దోషాలు పోవాలన్నా, చిన్నపిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఆ మంటలు ఎలా వేయాలంటే ఎండిపోయిన కర్ర పుల్లలు తీసుకోవాలి, ఆవు పేడతో చేసిన పిడకలు తీసుకోవాలి. వీటిని ఇంటి ముందు కుప్పలాగా పోసి మంటలు వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ కూడా పిల్లలతో పాటు 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఈ మంటల నుండి వచ్చిన బూడిదను తీసుకొని మీ పిల్లల నుదిటి మీద చేతుల మీద రాయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష నరపీడ దృష్టి దోషం ఇవేమీ కూడా సోకవు. అనారోగ్య సమస్యలు బాలారిష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా బూడిద తీసుకొని నుదిటి మీద చేతుల మీద రాసుకోండి. ఇలా చేస్తే అన్ని రకాలైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అయితే ఇలా బూడిద రాసుకునేటప్పుడు డుండి రాక్షసి పీడా నివారణార్థం అనుకుంటూ బూడిద రాయండి. ఈ విధంగా హోలీ రోజు పిల్లలకు బూడిద రాశారనుకోండి, ఇక మీ పిల్లలకు దిష్టి దోషాలే ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, బాలారిష్ట దోషాలు ఉండవు. సంవత్సరం మొత్తం పిల్లలు బాగుంటారు. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుడిని పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంకొక కథనం ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది.
కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోళికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. హోలీ గురించి మరో కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది. హోలీ పౌర్ణమి రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వర్లను నిష్టగా పూజించాలి. ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి, విశేష ఫలితాలు కలుగుతాయి. అలాగే పౌర్ణమి రోజున వ్రతం ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు సాయంత్రం లలిత సహస్రనామాలను పారాయణం చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు మరియు శివపార్వతుల ఫోటో ముందు ఉసిరికాయ దీపాలను కానీ పిండి దీపాలను కానీ ఉంచి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీనికోసం ముందు వరిపిండిని తీసుకుని దానిలో పాలు, బెల్లము, అరటిపండ్లు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకొని ఆ పిండితో ప్రమ్మిదలాగా చేసుకొని ఆ ప్రమ్మిదలను దేవుడి ముందు ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించుకోవాలి. 1 నుండి 7 లోపు ఎన్ని పిండి దీపాలైనా సరే వెలిగించుకోవచ్చు. ఇలా దీపాలు పెట్టి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. ఇలా ఈరోజు ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న శక్తివంతమైన ఈ హోలీ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 ఉసిరికాయలను కానీ, చిటికెడు గల్లులుపును కానీ, చిటికెడు పసుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. ఉసిరికాయలను మాత్రం ముక్కలుగా కోసి నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఉసిరికాయలు దొరకని వారు మాత్రము చిటికెడు గల్లులుప్పును కానీ, చిటికెడు పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా ఈ పౌర్ణమి రోజు స్నానం చేస్తే నరదృష్టి పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. 1 గంటలో దరిద్రం, దోషాలు పోతాయి, మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని వ్యాధులు మీకు తెలియకుండానే పోతాయి. ఇక ఈ రోజున మీరు తాకాల్సిన ఆ అద్భుతమైన వృక్షం మరేదో కాదు, మనందరికీ తెలిసిన వేప చెట్టు. వేప చెట్టు కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం, సకల దేవతల నిలయం. ఈ రోజున వేప చెట్టులో అపారమైన దైవిక శక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. ప్రకృతిలో మనకు కనిపించే చెట్లు కేవలం గాలిని ఇచ్చేవి మాత్రమే కాదు, అవి ఈ భూమిపై నడయాడే ప్రాణదాతలు. పురాణాల ప్రకారం వేప చెట్టు పుట్టుక వెనుక ఒక గొప్ప కథ ఉంది. పాలసముద్ర మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ అమృతాన్ని దేవతలు పంచుకుంటున్న సమయంలో కొన్ని అమృత బిందువులు భూమిపై పడ్డాయని, ఆ బిందువుల నుండే వేప చెట్టు పుట్టిందని చెప్తూ ఉంటారు. ఇంకొక కథ ప్రకారం గరుక్మంతుడు అమృతాన్ని తీసుకువెళ్తున్నప్పుడు కొన్ని చుక్కలు భూమి మీద ఒలికి వేప చెట్టు పుట్టిందని చెప్తారు. కథ ఏదైనా సరే వేప చెట్టు మాత్రం అమృతంతో సమానం అనే విషయం అర్థం అవుతుంది. అందుకే వేప చెట్టుకు మరణం లేని శక్తి, రోగాలను నయం చేసే అద్భుత గుణం లభించాయి. వేప చెట్టును సర్వరోగ నివారిణి అని ఆయుర్వేదం పిలుస్తుంది. మన పూర్వీకులు ఇంటి ముందు వేప చెట్టు ఉండాలని చెప్పేవారు. ఎందుకంటే అది ఇంటికి ఒక రక్షా కవచంలా పనిచేస్తుంది. వేప చెట్టు నుండి వచ్చే గాలి మన ఊపిరితిత్తులను శుద్ధి చేయటమే కాకుండా మన చుట్టూ ఉన్న గాలిలోని వైరస్లను, బ్యాక్టీరియాలను సంహరిస్తుంది. అందుకే పూర్వం అమ్మవారు అంటే పొంగు వచ్చినప్పుడు వేప ఆకులను మంచంపై పరిచేవారు. ఇంటి గుమ్మానికి వేప కొమ్మలు కట్టేవారు. వేప చెట్టులో ఉండే చేదు మన జీవితంలోని చేదును అంటే మన కష్టాలను హరిస్తుందనే ఒక నమ్మకం కూడా ఉంది. ఈ హోలీ పౌర్ణమి రోజున వేప చెట్టును తాకటం వల్ల మీ శరీరంలోని ప్రతికూల శక్తి అంతా ఆ చెట్టు లాగేసుకుంటుంది. ఈ రోజున మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఎక్కడైనా పచ్చగా ఉన్న వేప చెట్టు కనిపిస్తే దాని దగ్గరకు వెళ్ళండి. ముందుగా ఒక చెంబులో నీరు తీసుకొని ఆ చెంబు మొదట్లో పొయ్యండి. ఆ తర్వాత ఆ చెట్టుకు 3 సార్లు ప్రదక్షిణలు చేసి చెట్టు కాండాన్ని మీ 2 చేతులతో 11 సార్లు తాకండి. ఇలా తాకేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను అమ్మవారికి చెప్పుకుంటున్నట్లుగా
ఆ చెట్టుకు చెప్పుకోండి. వేప చెట్టు సాక్షాత్తు వన దుర్గా స్వరూపం కాబట్టి మీ మాటలు నేరుగా ఆ దేవతకే చేరుతాయి. అసలేమీ చేయలేని వారు కేవలం వేప చెట్టును తాకినా చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలు, ముఖ్యంగా శనిదోషం లేదా రాహుకేతు దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, మీరు పట్టిన ప్రతి పని బంగారమై 10 కాలాల పాటు మీకు లాభాలను తెచ్చిపెడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. వేప చెట్టును తాకటం వల్ల కలిగే స్పర్శ మీ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోవాలని, లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోవాలని కోరుకుంటూ వేప చెట్టును తాకండి. వేప చెట్టు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఒక నిధి. వేప పుల్లతో పళ్ళు తోముకోవటం వల్ల పండ్లు వజ్రంలా మెరుస్తాయి, చిగుళ్ళు వ్యాధులు రావు. వేప ఆకులను నీటిలో వేసి స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో వేప అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతటి మహోన్నతమైన ఔషధ గుణాలు ఉన్నందుకే దీనిని గ్రామ వైద్యశాల అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి గ్రహణం రోజున వేప చెట్టును తాకటం అంటే ప్రకృతి మాతను ఆలింగనం చేసుకోవటమే. వేప చెట్టును తాకటం వల్ల మీలో ఉన్న భయం పోయి ధైర్యం పెరుగుతుంది. అప్పుల బాధలతో సతమతమయ్యేవారు ఈ గ్రహణం మరియు పౌర్ణమి కలయిక రోజున వేప చెట్టును తాకితే అప్పులు తీరే మార్గాలు సులభమవుతూ ఉంటాయి. మీరు కోరుకున్న ఉద్యోగం రాకపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా వాటన్నిటికీ ఈ వేప చెట్టు తాకిడి ఒక పరిష్కారంగా మారుతుంది. ఈరోజు మీరు చెట్టును తాకినప్పుడు ఆ చెట్టులోని శక్తి మీ వేళ్ల ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. మీ దరిద్రమంతా ఆ చెట్టు పీల్చేసుకొని మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. కోట్ల వర్షం కురవటం అంటే ఆకాశం నుండి డబ్బు పడటం కాదు, మీరు చేసే ప్రతి పనిలో లాభాలు రావటం, అనవసర ఖర్చులు తగ్గిపోవటం. ఈ మార్పులే మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి. కాబట్టి ఈ అద్భుతమైన హోలీ పౌర్ణమిని అస్సలు వదులుకోవద్దు. భక్తితో, నమ్మకంతో వేప చెట్టును తాకండి. మీ జీవితంలో రాజయోగం పట్టి ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇక ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా కొన్ని కూరలను వండొద్దు, తినొద్దు. బయట కూడా తినొద్దు. కాదు, కూడదని తింటే మీరు చేసే పూజలు, పరిహారాలు అన్నీ కూడా వృధా అవుతాయి. అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. గ్రహణ దోషాలు కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈరోజు తినకూడని వాటిల్లో మొట్టమొదటిది పొట్లకాయ. ఈ రోజున పొట్లకాయను పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. తర్వాత టమాటాలు కూడా తినకూడదు. ఈ గ్రహణం మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. కుజగ్రహానికి సంబంధించి మన జాతకంలో కుజదోషాలు ఎక్కువైతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి రేపు పొరపాటున కూడా ఈ మంగళవారంతో కలిసి వచ్చిన ఈ గ్రహణం రోజున టమాటాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వండొద్దు, తినొద్దు. కూరల్లో కూడా కలపవద్దు. తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇవి కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి కాబట్టి క్యారెట్, బీట్రూట్ను జ్యూసుల రూపంలో కానీ, ఫ్రైల రూపంలో కానీ తినొద్దు. తర్వాత వంకాయలు కూడా నలుపు రంగులో ఉంటాయి కాబట్టి ఈ వంకాయలను కూడా ఈరోజు వండొద్దు. ముఖ్యంగా ఎర్ర కందిపప్పు ఈరోజు అస్సలు తినకూడదు. ఈ ఎర్ర కందిపప్పు అనేది కుజగ్రహానికి సంబంధించినది కాబట్టి మీరు మామూలు కందిపప్పును వండుకోండి, కానీ ఈ ఎర్ర కందిపప్పును మాత్రం ఈరోజు పొరపాటున వండినా తిన్నా మీ జాతకంలో కుజదోషాలు తప్పవు. తర్వాత తోటకూర. ఈ తోటకూరను ఈరోజు వండటం వలన గ్రహదోషాలు అనేవి మీకు పెరిగిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువవుతూ ఉంటాయి. తర్వాత పొటాటోస్ అంటే బంగాళాదుంపలు. దుంపజాతికి సంబంధించిన ఏ ఆహారాలు రేపు వండొద్దు, తినొద్దు. ఇక బూడిద గుమ్మడికాయ కూడా ఈరోజు తినకూడదు. తీపి గుమ్మడికాయని కూడా ఈరోజు తినకూడదు. వీటిని జ్యూసుల రూపంలో కానీ లేకపోతే కూరల్లో వేసుకోవటం కానీ చేయొద్దు. వాటి వల్ల చాలా దరిద్ర సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అలాగే నాన్ వెజ్ను అంటే చికెన్, మటన్, చేపలు, పీతలు, రొయ్యలు, చేపలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు కర్రీస్లో అంటే కూరగాయల్లో కలుపుకొని వండుకోవటము, మిక్స్డ్ కర్రీలాగా వండుకొని అందులో ఒక చేప ముక్క వేస్తూ ఉంటారు. ఏం అవ్వదులే అని తింటూ ఉంటారు. కానీ అలా చేయొద్దు. ఎందుకంటే అది కూడా మనకు నాన్ వెజ్ కిందకే లెక్క వచ్చిద్ది. కాబట్టి నాన్ వెజ్ అనేది పొరపాటున కూడా తినొద్దు. కోడిగుడ్డుతో సహా మీరు నాన్ వెజ్ను మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసేయండి. తర్వాత మష్రూమ్ పుట్టగొడుగులను కూడా తినొద్దు. నాటువి కావచ్చు, హైబ్రిడ్వి కావచ్చు, పుట్టగొడుగులు కూడా తినకూడదు. ఇవి కాకుండా మిగిలిన కూరగాయలు తినవచ్చు. ఉల్లి, వెల్లుల్లి, అల్లము ఇలాంటివి కూడా తినొచ్చు. నాన్ వెజ్ తినకూడదు, కానీ ఉల్లిపాయ తినొచ్చు.
కొంతమంది వెల్లుల్లి అవి కూడా తినకూడదు అంటారు. అవన్నీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు తినకుండా ఉంటే చాలు. ఇప్పుడు మనం చెప్పిన ప్రత్యేకమైన ఈ కూరగాయలు అలాగే నాన్ వెజ్ ఇవి తప్ప ఇక మీరు మిగిలినవి అన్నీ తినొచ్చు. వీటిని మాత్రం పక్కన పెట్టేశాం. కాదని ఈ కూరలు తింటే మాత్రం మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. మన తిండిని బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈ గ్రహణం రోజున దూర ప్రయాణాలు చేయొద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు ఏమైనా చేయాలి అని అనుకుంటే మీ దగ్గర ఒక నిమ్మకాయను పెట్టుకోండి. ఈ గ్రహణం అనేది చాలా శక్తివంతమైనది. ఈరోజు కొన్ని వస్తువులకు కూడా శక్తులు వస్తాయి. అలాంటి శక్తి కలిగిన వస్తువులను మన ఇంటికి కొని తెచ్చుకోవటం వలన మన అదృష్టం పెరుగుతుంది, మనకు ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అలా ఈ గ్రహణం రోజు కొని తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం. అవును, ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే మీకు ఉండే జాతక దోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే మీ ఇష్టాన్ని బట్టి ఈరోజు 1 కేజీ లేదా 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 25 కేజీలు లేదా 50 కేజీల బియ్యం కట్ట ఇలా మీ అవసరాన్ని బట్టి ఎన్ని బియ్యం అయినా కొని తెచ్చుకోవచ్చు. ఇలా ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే లెక్కలేనంత ధనము, ఐశ్వర్యము వస్తాయి. జాతకం మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది. వేద జ్యోతిష్యం ప్రకారం 9 గ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక ధాన్యం కేటాయించబడింది. ఆ విధంగా చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం. చంద్రుడి రంగు తెలుపు, బియ్యం రంగు తెలుపు. చంద్రుడు పోషణకు, తల్లి ప్రేమకు కారకుడు. బియ్యం సమస్త జీవకోటికి ప్రాణాధారమైన పోషణను అందిస్తుంది. అన్నంలో ఆ భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంది. మనం పూజలలో పవిత్రంగా వాడే అక్షింతలు కూడా బియ్యంతోనే తయారు చేస్తాం. అంటే బియ్యంలో దేవతలను ఆహ్వానించి పూజించే శక్తి ఉంది. ఇన్ని రకాలుగా బియ్యం భూమిపై చంద్రుని యొక్క భౌతిక రూపంగా పనిచేస్తుంది. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు రాహువు లేదా కేతువు చేత పీడించబడతాడు. అంటే ఆ సమయంలో చంద్రుని శక్తి బలహీనంగా క్షీణించి ఉంటుంది. మన జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మనకు మానసిక ఆందోళన, అనవసరమైన భయాలు, నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు, తల్లితో సంబంధాలు దెబ్బతినటం, ధన సమస్యలు రావటం వంటి సమస్యలు ఎదురవుతాయి. గ్రహణ సమయంలో ఈ ప్రభావాలన్నీ రెట్టింపవుతూ ఉంటాయి. కనుక చంద్రగ్రహణం రోజున మనం చంద్రుడి స్వరూపమైన బియ్యాన్ని డబ్బు ఇచ్చి కొని ఇంటికి తెచ్చుకోవాలి. బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోవటం అంటే ఆ చంద్రుని అనుగ్రహాన్ని, ఆయనతో పాటు ఉండే ధాన్యలక్ష్మిని, అన్నపూర్ణాదేవిని మన గృహంలోనికి సాదరంగా ఆహ్వానించినట్టే. ఇలా గ్రహణం రోజు బియ్యం కొని ఇంటికి తెచ్చుకోవటం వలన జాతక దోషాలు పోతాయి, అశుభాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి, ధనపరంగా బాగా కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ వీడియోలో గ్రహణం రోజు వస్తువులు కొని తెచ్చుకోమని చెప్తున్నాం కదా. గ్రహణం రోజు అంటే దాని అర్థం గ్రహణం అంతా పూర్తి అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలని అర్థం. అప్పుడే మీకు పూర్తి ఫలితం లభిస్తుంది. మొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు బియ్యం. ఇలా బియ్యం తెచ్చుకొని వాటిని పేదలకు కానీ లేదా బ్రాహ్మణులకు కానీ దానం చేయడానికి వాడుకోవచ్చు. లేదా ఆ బియ్యాన్ని మీ ఇంట్లో ఉంచుకొని మీరు భగవంతుడికి ప్రసాదాలు చేస్తారు కదా, ఆ ప్రసాదాల తయారీలో వాడుకోవచ్చు. లేదా మీరు తినడానికి అన్నం వండుకోవడానికి కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా వాడుకున్నా పర్వాలేదు. కానీ తప్పనిసరిగా బియ్యం మాత్రం కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, మీ దశ మారిపోతుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది. ఇక గ్రహణం సందర్భంగా తెచ్చుకోవలసిన రెండవ అద్భుతమైన వస్తువు ఏమిటి అంటే ఏకముఖి రుద్రాక్ష. ఈ రుద్రాక్షకు చాలా పవర్స్ ఉంటాయి కనుక గ్రహణం రోజు రుద్రాక్షను తెచ్చుకొని ఒక 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి తర్వాత ఆ రుద్రాక్షను మీ మెడలో వేసుకుంటే మిమ్మల్ని ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న దరిద్రాలు పోతాయి, అంతులేని సంపద మన సొంతమవుతుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకే మీరు ఈరోజు ఈ రుద్రాక్షను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం, ఆస్తి వస్తాయి. మీకు ఉండే ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వద్దన్న ధనం దూసుకు వస్తుంది, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వరుని కన్నీటి బిందువుల నుండి ఉద్భవించాయని శివపురాణం చెప్తుంది. ప్రతి రుద్రాక్షకు దాని ముఖాలను బట్టి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. రుద్రాక్షలన్నిటిలోకి అత్యంత శక్తివంతమైనది, అరుదైనది ఏకముఖి రుద్రాక్ష. ఇది సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. దీనిని ధరించిన వారికి లేదా పూజించిన వారికి ఏ గ్రహదోషము ఉండదు. ముఖ్యంగా సూర్యగ్రహణం వల్ల కలిగే దోషాలను ఇది నివారిస్తుంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే
ఆ వ్యక్తికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసము, కీర్తి ప్రతిష్టలు, ప్రభుత్వ రంగంలో విజయం లభిస్తాయి. ఏకముఖి రుద్రాక్ష ఆ సూర్యశక్తిని మనకు అందిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక శక్తిని మాత్రమే కాదు, భౌతిక సంపదను కూడా ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవిని ఆహ్వానించే అద్భుతమైన శక్తి దీనికి ఉంది. గ్రహణం చంద్రునికి సంబంధించినది అయినప్పటికీ చంద్రునికి శక్తినిచ్చేది సూర్యుడే. కనుక మీరు ఒక ఏకముఖి రుద్రాక్షను తెచ్చుకొని దానిని మీ మెడలో ధరించటం వలన మనల్ని ప్రతికూల శక్తుల నుండి కాపాడి ఐశ్వర్యాన్ని, విజయాన్ని మన వైపుకు నడిపిస్తుంది. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కనుక తప్పనిసరిగా ఈ గ్రహణం తర్వాత ఒక రుద్రాక్షను కొని తెచ్చుకోండి. అదేవిధంగా ఈ గ్రహణం తర్వాత ఉప్పును కూడా కొని తెచ్చుకోవచ్చు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈరోజు ఉప్పును కొంటే చాలా అదృష్టం, మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, ధనయోగం మనకు సిద్ధిస్తుంది, అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్టు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని మీకు చేయాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే ఆ ఉప్పును వంటల్లో వాడుకోండి. పరిహారం చేయాలనుకునే వారు మాత్రం గ్రహణం స్టార్ట్ అవ్వక ముందే ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోవాలి. గ్రహణం రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో ఒక 5 రూపాయల బిళ్ళ, చిటికెడంత పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని ఇంటి బయట గుమ్మం దగ్గర కానీ లేదా గ్రహణ కిరణాలు పడే చోట కానీ డాబా పైన కానీ పెట్టండి. అలా పెట్టిన ఉప్పును ఆ రోజు రాత్రంతా ఉంచి మరునాడు ఉదయం తీసేసి ఒక కవర్లో వేసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. ఇలా చేయటం వలన మీ ఇంటిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి, మీ ఇంట్లో ఉండే దరిద్రాలు కూడా పోతాయి. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం, ఉప్పుని ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ల ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈరోజు మీరు రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఇక ఆ తర్వాత గ్రహణం సందర్భంగా రోజు వాటర్ ఉంటుంది కదా, ఆ రోజు వాటర్ను కూడా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. రోజు వాటర్ అంటే మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. ఈ రోజు వాటర్నే పన్నీరు అని కూడా అంటూ ఉంటారు. రోజు వాటర్ మనకు నార్మల్గా 30 నుండి 50 రూపాయల లోపే ఉంటుంది. ఈ రోజు వాటర్ మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ రోజు వాటర్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే రోజు వాటర్ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ రోజు వాటర్ పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు గ్రహణం తర్వాత రోజు వాటర్ తెచ్చుకొని చక్కగా ఇంట్లో పూజ గదిలో తులసి మొక్క మీద అలాగే మెయిన్ డోర్ మీద ఆ రోజు వాటర్ను కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు వాటర్ ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అశాంతి అనేది దూరమవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ రోజు వాటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రహణం సందర్భంగా ఖచ్చితంగా రోజు వాటర్ను ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇలా తెచ్చుకున్న రోజు వాటర్తో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున మినప్పప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ మినపప్పు అనేది కొన్ని గ్రహాలను శాంతింపజేస్తుంది, కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోనోళ్ళు ఈరోజు మినపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే
ఈరోజు మినప్పప్పును కొని తెచ్చుకోండి. తర్వాత ఈ మినపప్పును ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. చక్కగా జాతక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, కష్టాలు పోతాయి, తీరని సమస్యలు ఉంటే అవి కూడా పోతాయి. చివరిగా గ్రహణం సందర్భంగా జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్ర ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. మనం మొత్తం 6 వస్తువుల గురించి చెప్పుకున్నాం. మీరు ఈ 6 వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. రోజు అంటే గ్రహణం రోజు కాదు, గ్రహణం తర్వాత రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. ఉప్పు పరిహారం చేయాలనుకునే వారు మాత్రమే ఉప్పును గ్రహణం రోజు కొని తెచ్చుకోవాలి. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రహణం సందర్భంగా మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏవైనా మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకొని లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ గ్రహణం చాలా పవర్ఫుల్ కాబట్టి, అతీత శక్తులతో వస్తుంది కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధనవర్షం కురుస్తుంది. కనుక ఈ గ్రహణం సందర్భంగా అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.